అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయస్‌కి. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆరు కనిపించలేదు. ఇది ఎక్కడికెళ్ళింది అనుకుంటూ చుట్టూ వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలోకెళ్ళిందా అంటూ వెళ్ళాడు. అక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడో దాక్కున్నట్లుంది. చెబుతా దీని పని అనుకుంటూ నైట్ ట్రాక్ వేసుకొని టెర్రస్ మీదకెళ్ళాడు. హర్షిత్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చిన్నగా మ్యూజిక్ వినబడుతుంటే తలెత్తి చూశాడు. ఎదురుగా చిన్న దీపం వెలుగులో ముత్యంలా మెరుస్తున్న ఆరుని చూసి దగ్గరికి వస్తుంటే తనే ముందుకు వచ్చి నిలబడింది. హత్తుకుంటుంది అనుకున్న హర్షిత్ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు. ఏదో చేసిన దానిలా నవ్వుతూ చిటికేయగానే ఒక్కసారిగా పూల వర్షం ఇద్దరి మీద పడుతుంటే నవ్వుతూ ఆరునే చూస్తూ ఉన్నాడు. ఇలా ఉంది అనగానే చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ. ఆరుని హత్తుకొని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ అంటూ ఓ గిఫ్ట్ తీసి అతడి చేతిలో పెట్టింది. ఏంటని ఓపెన్ చేయగానే ఫోటో ఫ్రేమ్. చిన్నప్పటి హర్షిత్ పిక్ పక్కన చిన్నప్పటి ఆరు పిక్ ఉంది. దాన్ని చూసిన బాబు కళ్ళు వెలిగిపోతే ఫోటోని చేతితో తడుముతూ వేళ్లతో ఇలా అని తీసి ముద్దు పెట్టుకున్నాడు. ఆరు చిరునవ్వుతో అతన్ని చూస్తూ ఉంది. ఆ ఫోటోని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు వచ్చావో తెలియదు కానీ డైరెక్ట్గా మనసులో తిష్ట వేశావు. నా ఆత్మలా కలిసిపోయావు. ఎందుకిలా నన్ను పిచ్చివాణ్ణి చేశావు? నీలో ఏదో మాయజాలం ఉంది. అందుకే నన్ను ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు. నువ్వు లేకపోతే అన్న ఊహ కూడా భరించలేకపోతున్నాను అన్నాడు ఫోటో ఫ్రేమ్ తడుముతూ. అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగితే కష్టంగా అదుపు చేసుకుంటూ అతన్ని హత్తుకొని మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? చావైనా బ్రతికైనా మీతోనే అంటూ అతని పెదాలని అందుకుంది. ఇష్టంగా తీసుకుంటున్నాడు ముద్దుని. ఇక పదండి సార్ అంటూ తన చేతిలో నైఫ్ పెట్టి కేక్ని కట్ చేయించింది ఆరు. క్రీమ్ తీసి ఆరు బుగ్గలకి రాశాడు హర్షిత్. తను ఊరుకుంటుందా? ఆమె బుగ్గతో హర్షిత్ బుగ్గకి రుద్ది చిలిపిగా నవ్వింది. ఆమె ఫేస్ని గట్టిగా పట్టుకొని బుగ్గపై ఉన్న క్రీమ్ని నాలుకతో లిక్ చేయగానే గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని బుగ్గ మీద ఉన్న క్రీమ్ని చూసి బాబు ఫేస్ని పట్టి గట్టిగా కొరికేసింది. ఒసేయ్, ఇంత గట్టిగా కొరికేశావేంటే అని ఆమె బుగ్గలాగాడు. అబ్బా అని రుద్దుకుంటూ కేక్ పీస్ తీసి హర్షిత్ నోట్లో పెట్టింది ఆరు. అతడి నోట్లో ఉన్న కేక్ ఆరుకి అందిస్తూ ఆమె లిప్స్ని అందుకున్నాడు. ఇద్దరి పెదవులు దోబూచులాటకు కేక్ పీస్ అయి నామరూపం లేకుండా పోయింది. ఇక ఇద్దరి పెదవులు క్రీమ్ అంటి తీయగా మారితే లిక్ చేస్తున్నాడతడు. పెదవుల స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసి అతడి మెడ చుట్టూ చేతులు వేసి జుట్టులోకి వేలు జోపించి గట్టిగా ఆమె గుండెలకి అదుముకోగానే మళ్ళీ పెదాలని అందుకుని కొంచెం కొంచెంగా దూకుడు పెంచుతూ పెదవుల అమృతాన్ని జుర్రుకుంటుంటే అంత ఇంటెన్షన్గా ప్యాషనేట్గా కిస్ చేస్తున్న తన నేర్పుకి ఆమెకే తెలియకుండా ఇంకాస్త గాఢంగా అతన్ని గుండెలకి అదుముకోగానే ఏదో కావాలి అన్న ఫీలింగ్ ఇద్దరిలో. ఇక పై పెదవిని వదిలి కింద పెదవిని బయట చేశాడు. అతడి పంటిఘాటుకు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆరు. హర్షిత్ ఆమెను చూసి ఏమైందని కళ్ళెగరేశాడు. ఏం లేదు అన్నట్లు తలూపింది. పై పెదవిని అందుకోబోతుంటే ఆరుకి లోపల ఏదేదో జరుగుతుంటే కంట్రోల్ తప్పుతానేమో అన్న భయంతో అతన్ని దూరం తోసింది. చిలిపిగా నవ్వుతూ చూశాడు. ఆమెని సిగ్గుతో తలదిప్పేసుకుంది ఆరు. ఏమైంది బేబీ అన్నాడు ఆమె మెడవంపుల్లో పెదవులను నిలిపి. వెనుక నుండి హత్తుకొని ఆరు అల్లరిగా చూస్తున్న అతని చూపుల బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే ముడుచుకుపోతూ మీరలా చూడకండి అంటూ అతడి కళ్ళ మీద చేతులు పెట్టింది. ఆమె అలా సిగ్గుపడుతుంటే డోంట్ బీ షై, ఇక్కడున్నది నేనేగా, ఇంకెవరూ లేరుగా అన్నాడు మృదువుగా. ఈ సిగ్గుకి కారణం మీరే కదా అనింది అతన్ని చూడకుండానే. ఈ సిగ్గు మనం ఇంటిమేట్ అయిన ప్రతిసారి ఇలాగే ఉండాలి, ఉండేలా నేను చేసుకుంటాను అన్నాడు. ఆమెను అతడి వైపుకు తిప్పుకొని సరే కానీ పదండి అనుని విష్ చేద్దామంటుంటే చిన్నగా నవ్వి నా నుండి తప్పించుకోవడానికి చాలా ప్లాన్స్ వేస్తావు కదా అంటూ కిందకెళ్లారు. వాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వగానే పెద్దగా సౌండ్ వచ్చి మెరుపంతా మీద పడుతూ హ్యాపీ బర్త్డే కన్నా అంటూ అరిచారు. థ్యాంక్ యూ అంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ స్వీట్ సిస్టర్ అంటూ చెల్లిని హత్తుకున్నాడు హర్షిత్. థ్యాంక్ యూ అన్నయ్య, విష్ యూ ద సేమ్ అని బుగ్గ మీద ముద్దు పెట్టింది అను. ఇద్దరిని కేక్ కట్ చేయమని చెప్పగానే నైఫ్ తీసుకొని ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు తినిపించుకున్నారు. మామ్, డాడ్ అంటూ కేక్ పీసెస్ని ఇద్దరికీ పెడుతూ హక్ చేసుకున్నాడు హర్షిత్. ఇక ఆ నైట్ సెలబ్రేషన్స్తో గడిచిపోయింది.
మార్నింగ్ అనగా పడుకొని ఎప్పటికో మెలకువ రావడంతో గుడికి వెళ్దామంటూ నిద్ర లేపింది అంజు. స్నానం చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు అను, హర్షిత్. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి నాన్న అంటూ దీవించారు. అందరూ కలిసి గుడికి వెళ్లారు. అంజు పంతులు గారిని కలిసి పిల్లల పేర్ల మీద పెళ్లికి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కొని మంచి రోజు చూసుకొని పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి బయలుదేరారు. ఇక హైదరాబాద్ హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ సార్ కొడుకు సీఈఓ సార్ వస్తున్నారని ఎంప్లాయీస్ అందరూ సార్కి వెల్కమ్ చెప్పడానికి బొకేస్తో రెడీగా ఉన్నారు. అప్పుడే వచ్చింది వైట్ కలర్ ఆడి కార్. యాటిట్యూడ్గా ఆఫీస్లోకి ఎంట్రీ అవ్వగానే వెల్కమ్ టు హైదరాబాద్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే అంటూ బొకేస్ ప్రజెంట్ చేస్తూ విష్ చేశారు. చిన్నగా నవ్వి బొకేస్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు హర్షిత్. ఆఫీస్ స్టాఫ్ అందరికీ స్వీట్ అండ్ చిన్నగా ట్రీట్ ఇచ్చాడు. ఇక్కడ అంజు, హర్షిత్, ఆరు, అగస్త్య, అన్విక, ఆరుష్, ప్రియా జాతకాలని పంతులు గారి చేతిలో పెట్టింది. అందరి జాతకాలను చూసి బాగున్నాయి, కానీ ఆరుష్, హర్షిత్ పెళ్ళి ఒకే రోజు వస్తోంది. అగస్త్య, అన్విక పెళ్ళి మాత్రం వారం రోజుల గ్యాప్లో వస్తోంది అనడంతో ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు అంటే ఎలా అంటూ ఆలోచనలో పడ్డారు. ఏమవుతుంది, ఇద్దరికి ఒకేసారి నలుగు పెడదాం, పెళ్లి మండపం కూడా అటు ఆరుష్ ఇటు హర్షిత్ పెళ్ళిళ్ళు జరిపిస్తే సరిపోతుంది, నాకు చెల్లికి జరిపించినట్లు అంటుంటే సరే అంటూ పెళ్లి పనులు ఎప్పటి నుండో స్టార్ట్ చేయాలో చెప్పాడు పంతులు గారు. రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా, రేపటి నుండి స్టార్ట్ చేసుకోండి అని చెప్పి పంతులు గారికి సంభావన ఇచ్చి పంపిస్తుంది అంజు. పంతులు గారు వెళ్ళగానే, బావుగారు రేపు ముహూర్తం బాగుంది కదా, తాంబూలాలు మార్చుకుందామన్నాడు హర్ష. సరే బావగారు. ఇక ప్రియా సైడ్ వాళ్ళు ఎవరూ లేకపోవడంతో హర్ష కిరణ్తో వియ్యం అందుకోవాలని అనుకున్నాడు. రే కిరణ్. హా బావా, మరి ప్రియాకి ఎవరూ లేరుగా? అవును బావా, మరి నేనే తండ్రి స్థానంలో ఉండి ప్రియా పెళ్లి చేస్తాను అంటుంటే సరే బావా, నీతో వియ్యం అందుకోలేకపోయాను అని బాధపడ్డాను, నా కోరిక ఈ విధంగానైనా నెరవేరింది అంటూ హర్షని హత్తుకున్నాడు కిరణ్. మన ఇద్దరి ఫ్రెండ్షిప్ గొప్పది కాబట్టి ఈ విధంగానైనా మన బంధాన్ని ఆ దేవుడు దృఢపరిచారు అంటూ ఇద్దరి సంతోషాన్ని పంచుకున్నారు. ఏంటి వదిన, నీ అనగానే అలా సిగ్గుపడిపోతున్నావేంటి అంటుంటే, నువ్వు ఊరుకో అను, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటూ సిగ్గుని దాచేస్తూ అనింది ఆరు. ఈ విషయం మా అన్నయ్యకు తెలీదుగా, చెప్పకపోయావా, వాడు కూడా సంతోషిస్తాడు అంటూ ఆట పట్టిస్తుంటే పో అను అనుకుంటూ అక్కడి నుండి పరుగున రూమ్కి వెళ్ళిపోయింది ఆరు. ఇక్కడ ప్రియా అందరూ ఉండి అనాథలా అనిపిస్తుంటే బాధతో అక్కడ ఉండలేక రూమ్కి వెళ్ళిపోయింది. ప్రియకి ఏమైంది అలా వెళ్ళిపోతుంది అనుకుంటూ వెనక్కి వెళ్ళాడు ఆరుష్. బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న ప్రియని చూసి, ఏమైంది ప్రియా, అలా వచ్చేసావేంటి అంటుంటే అతని మాటలకి కన్నీళ్ళు తుడుచుకొని ఇటువైపు తిరిగి, ఏం లేదు సార్ అనింది నార్మల్గా. నువ్వేం లేదని చెబితే నేను నమ్మేస్తాననుకున్నావా, ఎందుకు బాధపడుతున్నావు, నీ వాళ్ళు ఇక్కడ లేరనా అంటున్న ఆరుష్ మాటలకి కన్నీళ్లతో చూస్తూ కళ్ళు కిందకి దించేసింది. నువ్వు బాధపడకు ప్రియా, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి. హర్ష మావయ్య నీకు పెద్ద డాడీ అంటే నీకు తండ్రి, అంజలి అత్తయ్య పెద్దమ్మ అంటే అమ్మతో సమానం, మీ వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ ప్రేమని అందిస్తారు. నీ కళ్ళల్లో నీళ్లు చూడాలనుకోవట్లేదు, ప్లీజ్ ఏడవకు ప్రియా, నేను తట్టుకోలేను, నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా, నువ్వు నన్ను నమ్ము, గుండెల్లో పుట్టి చూసుకుంటాను, ఎలాంటి సంకోచాలు లేకుండా నీ మనసులో బాధని తొలగించి నాతో హ్యాపీగా ఉండు అంటున్న ఆరుష్ మండలికి కళ్ళు తుడుచుకుంది ప్రియా. వెరీ గుడ్, ఇలానే మెయింటైన్ చేయి అంటూ చీకీస్ పెట్టి పద అంటూ తనని తీసుకెళ్లాడు ఆరుష్. ఇక రేపే ఎంగేజ్మెంట్ అని పాపకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోయి అర్జెంటుగా ఈ విషయాన్ని హర్షిత్కి చెప్పాలనుకుంటూ రూమ్కి వెళ్ళి ఆతృతగా కాల్ చేస్తూ ఉంటుంది. సార్, ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళినందుకు బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్లో ఉన్నాడు హర్షిత్. మొబైల్ సైలెంట్లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక చేసి విసుగొచ్చి ఛా అని ఫేస్ డల్గా పెట్టుకొని కిందకొచ్చింది. ఏమైంది వదిన, అంత డల్గా ఉన్నావు, మా అన్నయ్య ఏమైనా అన్నాడా అంటుంటే, అనడానికి కాల్ లిఫ్ట్ చేయాలిగా. ఓహ్, లిఫ్ట్ చేయట్లేదనా, బాధపడుతున్నావు అనింది ముద్దుగా పెట్టి. వాడు మీటింగ్లో ఉన్నాడంట, నువ్వేం బాధపడకు వదిన అంటుంటే అప్పుడే ఇంట్లోకి వస్తున్న అగస్త్యని చూసి చిన్నగా కళ్ళు కిందకి దించింది అను. ఏమైందనో, ఇప్పటి వరకు తెగ మాట్లాడేశావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అంటుంటే ఆరు చేతి మీద ఒకటిచ్చి, నువ్వు ఆగు వదిన, సందు దొరికితే ఆడేసుకుంటావు. అబ్బా భలే చెప్పావు, ఎవరు ఆడేసుకుంటున్నారో అంటుంటే అను అన్న పిలుపుకి తల తిప్పి చూసింది. అను అగస్త్య దగ్గరికి రాగానే ముడుచుకుపోతూ
కళ్ళు కిందకి దించి చెప్పండి సార్ అనింది. అక్కడ ఎవరున్నారో ఫ్లోర్ మీద ఎవరైనా పడుకున్నారా ఏంటి అనగానే తలెత్తి చూసింది. అల్లరిగా చూస్తున్నాడు. డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి చెప్పండి సార్ అంటుంటే ఆమె చెవి దగ్గరికి వచ్చి లేచిపోదామా అన్నాడు. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి అగస్త్యని చూసింది. షాకింగ్గా చూస్తున్న ఆమెను చూసి, మరి నన్ను చూడమంటే కిందకి చూసి మాట్లాడదావేంటి, పద అంటూ చెయ్యి పట్టి తీసుకెళ్తుంటే, ఎక్కడికి సార్ అనింది మళ్ళీ. చెప్పానుగా లేచిపోదామని, ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అనింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని. ఆమె మాటకి చిన్నగా నవ్వి తలతిప్పి చూశాడు. ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటున్నాం, లేచిపోతే ఎవరు ఏమనరు కానీ పద అంటూ లాక్కెళ్తుంటే, ప్లీజ్ నేను డాడీకి చెప్పేస్తాను, ఏమని లేచిపోతున్నామని చెబుతావా అన్నాడు కొంటగా చూస్తూ. అతని చూపులకి మళ్ళీ కళ్ళు నేలకు రాసి చేసింది. బాబోయ్ నీతో వేగలేనే బాబు, పద అంటూ చేయి పట్టి తీసుకెళ్లి కారు దగ్గర వదిలాడు. ప్లీజ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండబ్బా, ఇంత క్యూరియాసిటీ ఏంటి నీకు, ఒకే క్వశ్చన్ని ఎన్నిసార్లు అడిగావు అంటూ కార్ స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఇలా భయపడుతున్నావని మన పెళ్ళి కూడా దగ్గర పడుతుందిగా, మళ్ళీ మన ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడి నీ రూమ్కి రానివ్వవు అని భయం వేసి ఆ భయాన్ని పోగొట్టడానికి అలా షికార్లు చేసి వద్దామని తీసుకెళ్తున్నాను అంటుంటే చూస్తోంది అతన్నే. ఏంటి ఏం మాట్లాడావు అంటూ కళ్ళెగరేశాడు. అలాగని ఆగిపోయింది. నువ్వనుకునే తప్పు ఏం చేయనులే అన్నాడు అల్లరిగా. నేనేమనుకుంటున్నాను మీకెలా తెలుసు, ఎలా అంటే తమరు ఒక చూపు చూస్తే చాలు అందులో 1,00,000 పదాలు వెతకొచ్చు అంటున్న అగస్త్య మాటలకి మూతి ముడుచుకొని, అంత దరిద్రంగా ఉంటుందా నా చూపు, నేను అలా అన్నానా, డైరెక్ట్గా ఎందుకంటారు, ఇండైరెక్ట్గా నన్ను దెప్పి పొడుస్తున్నారు. అబ్బో తమరికి చాలా తెలివుంది, లేనిదే డాక్టర్ అయ్యానా అనింది గడుసుగా. ఇప్పటి వరకేమో ఇన్నసెంట్లా యాక్టింగ్ చేసి ఇప్పుడేంటి గడుసుగా మాట్లాడుతున్నావు, మరి సిగ్గుపడుతున్నానని ఏదో అన్నారుగా, నాకు లేదని నిరూపించుకుందామని అలా మాట్లాడుతున్నాను అనింది తగ్గకుండా. నేను మాత్రం అస్సలు నమ్మను అన్నాడు అగస్త్య. మీరు నమ్మాలంటే ఏం చేయాలి, ఏదైనా చేస్తావా, చేస్తాను ఏదైనా అన్నాడు. మళ్ళీ చేస్తాను అని చెప్పాగా, సరే అంటూ లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి ఆపాడు. అక్కడ కాస్త చీకటి పడడంతో ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అదేంటి ఇక్కడ ఆపారు, మరి నిరూపించుకుంటానన్నావుగా అందుకే ఆపాను, ఎలా నిరూపించుకోవాలి అనింది మళ్ళీ అమాయకంగా ఫేస్ పెట్టి. అదేంటి ఫ్లేట్ మార్చేశావు, ఇప్పటి వరకేమో వీరనారిలాగా ఏదైనా చేస్తా అన్నావు అంటున్నా ఏం మాట్లాడలేదు అను, చెప్పు అన్నాడు రెట్టించి. కాస్త దగ్గరికి జరిగింది. అతని మాటలకి ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. అతని చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టింది. అలా చేయగానే అతడి ఫేస్లో స్మైల్. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఇంతేనా అన్నాడు ఆమెను రెచ్చగొడుతూ. అతని మాటలకి కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యి చెమటలు పడుతుంటే ఆమె చేతిలో అతని మోముని 2 చేతుల్లోకి తీసుకొని వణుకుతున్న ఆదరాలతో అతడి నుదిటి మీద ముద్దు పెట్టింది. అబ్బో దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చింది అన్నాడు ఇంకా ఏం చేస్తుందో చూద్దామని. వణుకుతున్న పెదవులు అతడి పెదవుల దగ్గరికి తెచ్చి ఆపింది. కొంటెగా చూస్తున్నాడు. సోగ కళ్ళని బిడియంతో కిందకి దించి చూస్తుంటే ఇంకా కలపట్లేదా అని అనుకుంటూ ఉండగా చిన్నగా పెదవులని అతడికి తాకించింది. హా ఇంతే అన్నమాట అన్నాడు అల్లరిగా. అతడి మాటలకి కిందకి దించిన తలని పైకంటూ, ఇంతకంటే ముందుకు నేను వెళ్ళలేను సార్, నాకు ఇంతే వచ్చు, నేను అంత ఎత్తుకు ఎదగలేదు అంటున్న ఆమె మాటలకి నవ్వుకుంటూ ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇందుకే కదా నువ్వు నాకు నచ్చేది, ఈ ఇన్నోసెంట్ బేబీ నా లైఫ్ పార్ట్నర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ లక్కీ అంటూ ఇద్దరి పెదవులని జత కలిపాడు. ఆ రాత్రి మధురమైన తీపి జ్ఞాపకాలనిస్తుంటే భద్రంగా ఆమె మనసులో దాచుకుంటూ అతడి పెదవులు ఆమెలోని అమృతాన్ని జుర్రుకుంటుంటే అతడి మెడ చుట్టూ చెయ్యి వేసి అతడి జుట్టు లోపలికి వేలు జొప్పిస్తూ తనకి సహకరించింది అను. ఇక పెదవులని వీడి ఆమెను చూశాడు. చేప కళ్ళని కిందకి దించి సిగ్గుతో బుగ్గలని మందారాలు చేసింది. మరీ ఇలా ఇన్నోసెంట్లా బిహేవ్ చేయకు, పెళ్ళైన తర్వాత చాలా కష్టమవుతుంది అంటుంటే, మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అనింది. ఆమె నోటి వెంట అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని అగస్త్య థ్యాంక్ యూ బంగారం అంటూ అమాంతం లిఫ్ట్ చేసి గిరగిరా తిప్పాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి నుదుటి మీద కిస్ చేసింది. ఇలాగే ఉండవే బాగుంది సరేనంటూ తలూపింది. ఇక అక్క నుండి నడుచుకుంటూ ముందుకెళ్లారు. ఎదురుగా ఐస్ క్రీం బండి కనిపిస్తుంటే సార్ నాకు ఐస్ క్రీం కావాలి అనింది నవ్వి. ప్రేయసి కోరికను కాదంటాడా, వెళ్ళి తీసుకొచ్చేశాడు. ఐస్ క్రీం తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు.
మరి మీకు అనింది. ఇదేంటి ఉంది కదా అంటూ ఆమె చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చూయించాడు. అను సిగ్గుతో ఐస్ క్రీమ్ని అతని ముందు పెట్టగానే ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని ఐస్ క్రీమ్ని ఇద్దరి పెదవుల మధ్య ఉంచాడు అగస్త్య. అతని రియాక్షన్కి షాక్ అవుతూ చూస్తుంటే, చూడకు తిను అన్నాడు. చెరోవైపు ఐస్ క్రీమ్ని లిక్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా నచ్చింది అనుకి. ఐస్ క్రీమ్ కరిగి ఇద్దరి పెదవులని ఒకే దగ్గర కలిపేసింది. ఆమె పెదవులకి అంటిన ఐస్ క్రీమ్ని లిక్ చేస్తూ మళ్ళీ ఆమె ఆదరాలని అందుకున్నాడు. నాలుకలోని ఐస్ క్రీమ్ తీయదనం ఇద్దరికీ అమృతాన్నిస్తుంటే జుర్రుకుంటూ అతని చేతులు ఆమె నడుంని స్పృశించగానే ఒక్కసారిగా ఒంట్లో వేడికి అతన్ని గట్టిగా చుట్టేసింది. చిన్నగా నవ్వి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అగస్త్య. ఏంటి బేబీ, ఈరోజు నాకు ఇలా ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నావు అంటుంటే నా సిగ్గుతో మిమ్మల్ని బాధ పెట్టలేను అనింది. అందుకే నన్ను కనికరించావా అన్నాడు మాటల్లో అల్లరి పలికిస్తూ. ఇకేం మాట్లాడలేదు, నేనేం బాధపడలేదు, నీ సిగ్గుని చూస్తూ మురిసిపోయాను. సరే పద అంటూ అలా నడుస్తున్నారు. అగస్త్య అను చేతిని పెనవేస్తూ, పెళ్ళికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, పెళ్ళికి ముందు నీతో ఇలా కలిసి ఎంజాయ్ చేయాలనుంది అంటుంటే నవ్వింది. ఏంటి మాట్లాడావు, నా దగ్గర మౌనవ్రతం పాటిస్తున్నావా? అదేం లేదు సార్, నాకు మీతో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలేదే? అప్పుడు మీరంటే చాలా భయం ఉండేది, మరిప్పుడు భయం కాస్త ప్రేమగా మారింది అంటున్న అను మాటలకి నవ్వుతూ, ఈరోజు నువ్వు చాలా నచ్చేస్తున్నావు అంటూ హైట్గా ఉన్న హిల్ పైకి తీసుకెళ్లాడు. ఎక్కడికి సార్ అంటున్నా మాట్లాడలేదు అగస్త్య. ఇక హైట్గా ఉన్న కొండపైకెక్కి ఆమె కళ్ళు మూసాడు. ఏం చేస్తున్నారు సార్, కాసేపు సైలెంట్గా ఉండు అని ఆమె కళ్ళ మీద నుండి చేతులు తీశాడు. చిన్నగా డెకరేట్ చేసిన టేబుల్పై చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్, లవ్ షేప్ బెలూన్స్, మధ్యలో కేక్ చూసి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సార్ అనింది. ఆమె చేయి పట్టి కట్ చేసి కేక్ పీస్ని నోట్లో పెడుతూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ పాకెట్లో చేయి పెట్టి తీసి అను చేతిలో పెట్టాడు. ఏంటి సార్ అని ఎగ్జైట్ అవుతుంటే, నువ్వే చూడు అని బాక్స్ ఓపెన్ చేసి చూసింది. కాళ్ళ పట్టీలు చూసి ఆమె ఫేస్లో చిన్నగా నవ్వు విరిసింది. నాకు పట్టీలు ఇష్టమని మీకెలా తెలుసు అనింది. మనసుకు నచ్చిన వాళ్ళకి ఏమిష్టమో తెలుసుకోవడంలో పెద్ద కష్టమేం కాదుగా అంటూ వాటిని తీసి అక్కడే కూర్చొని ఆమె కాలుని అతడి ఒడిలో పెట్టుకొని పట్టి తీసి ఆమె కాలుకు పెట్టాడు. మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అంటూ వెనక్కి లాక్కుంటుంటే, పట్టుకుంటే తప్పేముంది అని పట్టి పెట్టిన కాలిని ముద్దాడుతూ అన్నాడు. అతడు పెదవుల స్పర్శకి ఒంట్లో జివ్వుమని చేతిలో ఉన్న బాక్స్ కింద పడేసింది. అగస్త్య నవ్వి ఆ బాక్స్ని తీసుకొని ఇంకో పట్టి తీసి ఆమె ఇంకో కాలికి తొడిగాడు. తెల్లటి పాదాలకి తెల్లటి పట్టీలు మెరిసిపోతుంటే ఆమె పాదాలని చేతిలోకి తీసుకొని ముద్దులు కురిపించాడు. అతడి ప్రేమకి మురిసిపోతి కళ్ళల్లో నీళ్లు చేరాయి. అనుకి, హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? నువ్విప్పుడే పుట్టావు, అలా ఏడవకూడదు. ఓహ్, అర్థమైంది, పుట్టిన వెంటనే బేబీస్ ఏడుస్తారు కదా, మర్చిపోయాను అంటుంటే నవ్వింది అను. కేక్ తనకి పెట్టలేదని పీస్ తీసి అగస్త్య నోట్లో పెట్టింది. ఆ పీస్ని ఆమె నోటికి అందించాడు నవ్వుతూ. అందుకుంది. వీధి దీపాలతో సిటీ వ్యూ మెరిసిపోతుంటే అలా కాసేపు చల్లగాలికి ఎంజాయ్ చేసి ముద్దు ముచ్చట్లు తీర్చుకొని నైట్ నిద్ర లేకపోవడంతో నిద్ర ముంచుకొస్తుంటే వెళ్దాం సార్ అనింది. ఆమె ఫేస్ని చూడగానే నిద్రకి కళ్ళు చిన్నవయ్యి కనిపిస్తుంటే ఆమె తల నిమిరి సరే వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి కారు దగ్గరికి వచ్చారు. ఆ రోజు ఆమెకు చాలా మోస్ట్ మెమొరబుల్ డేగా మిగిలిపోయింది అగస్త్యతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కారులో కూర్చుంటూ అనింది. ఎందుకో ఏమో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, మీ ప్రేమలో నన్ను ముంచేశారుగా అని అతడి చెయ్యి తీసుకొని ముద్దు పెట్టింది. నీకేమో కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా బేబీ ఇన్నోసెంట్ పప్పీ అనుకున్నాను కానీ కాదని తెలిసింది అంటుంటే, అంటే నేను గయ్యాలిదాన్నా అనింది. అది కాదే, నన్ను చూస్తేనే ముడుచుకుపోతావు, అలాంటిది నన్ను ముట్టుకున్నావుగా, అందుకే అంటున్నా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఇక అతడి చేతిని చుట్టుకొని షోల్డర్పై తలపెట్టి కళ్ళు మూసింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.